హాయ్ ఫ్రెండ్స్. ఊరు పేరు భైరవకోన. ట్రైలర్ తోటే బజ్‌నైతే క్రియేట్ చేయగలిగాడు డైరెక్టర్. మనకు ఏదో కొత్త స్టోరీ చెప్తున్న ఫీలింగ్ అయితే కలిగింది ఆ ట్రైలర్ చూసినప్పుడు. మరి దాన్ని అందుకోవడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడా? లేదా పాత చింతకాయ పచ్చడినే అటు ఇటు తిరిగేసి మనకు చూపించాడా? అసలు ఈ సినిమా చూడొచ్చా లేదా? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందైతే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి. సంతోషం కలిగించే విషయం ఏంటంటే 2023 సెకండ్ హాఫ్ నుంచి మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు అయితే రావడం జరుగుతుంది. అంతకుముందు కూడా వచ్చాయి, కానీ ఇప్పుడు కొంచెం మరీ ఎక్కువైందని చెప్పుకోవచ్చు. స్టార్ హీరోల సినిమాలు ఎలాగో వాళ్ళ స్టార్డంతో అయితే నెట్టుకొచ్చేస్తారు. కానీ ఎవరైతే చిన్న హీరోలు ఉన్నారో వాళ్ళకు కంటెంట్ ఉంటే మాత్రమే సినిమాలు అనేది ఆడతాయి. అది ఆల్రెడీ ప్రూవ్ అయింది గూడా. అందుకే చిన్న హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్త కొత్త కంటెంట్ అయితే వెతుక్కొని సినిమాలైతే చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక మూవీ విషయానికొస్తే హీరో సందీప్ కిషన్ హీరోస్‌కి డూప్‌గా మూవీస్‌లో స్టంట్స్ చేస్తూ ఉంటాడు. అనుకోకుండా తను హీరోయిన్ వర్ష బొలెంనైతే కలుసుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత హీరోయిన్‌ని తను చంపేస్తాడు. అసలు తను హీరోయిన్‌ని ఎందుకు చంపాల్సొచ్చింది? స్టంట్ మ్యాన్‌గా పనిచేస్తున్న హీరో ఒక పెళ్లిలో దొంగతనం చేస్తాడు. ఈ దొంగతనం చేసిన బ్యాగ్‌తో తను తన ఫ్రెండ్ వైవ హర్ష అండ్ ఇంకో హీరోయిన్ కావ్య తాపర్‌తో భైరవకోన అనే ఊర్లోకి ప్రవేశిస్తాడు. ఆ భైరవకోన అనే ఊరు తలుపులు సంవత్సరానికి ఒకసారి మాత్రమే, అంటే కార్తీక మాసంలో మాత్రమే ఆ ఊరు తలుపులనేవి తెరుచుకుంటాయి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు వెళ్ళడమే గానీ తిరిగి రావడం అనేది ఉండదు. మరి అక్కడికి వెళ్ళిన వీళ్ళు తిరిగి వచ్చారా? లేదా ఇంతకుముందు వాళ్ళలాగానే వీళ్ళు గూడా బలైపోయారా? అసలు ఈ దొంగతనం ఎందుకు చేయాల్సి వచ్చింది అనేదే మిగిలిన స్టోరీ. ఇంతకుముందు మనం చాలా హర్రర్ మూవీస్ అనేది చూసి ఉంటాం. కానీ ఈ సినిమా అనేది కొంచెం కొత్తగా అయితే ఉంటుంది డెఫినెట్‌గా. ఫస్ట్ హాఫ్ అయితే మెల్లిగా స్టార్ట్ చేసి కామెడీ టచ్ అయితే ఇచ్చుకుంటూ వెళ్ళాడు. అక్కడ సస్పెన్స్ యాడ్ చేసి మొత్తం మీద ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా ఎంగేజ్ చేయగలిగాడు డైరెక్టర్. ఎప్పుడైతే హీరో బ్యాచ్ భైరవకోనలోకి ఎంటర్ అవుతుందో అక్కడి నుంచి స్టోరీ అయితే ఊపందుకుంటుంది. అక్కడ జరిగే సీన్స్ గానీ, సిట్యుయేషన్స్ గానీ సినిమాపై ఇంట్రెస్ట్‌నైతే క్రియేట్ చేయగలుగుతాయి. ఇక సెకండ్ హాఫ్ విషయానికొస్తే ఫస్ట్ హాఫ్‌లో ఉన్నంత సస్పెన్స్ అండ్ హర్రర్‌ని మెయింటైన్ చేయలేకపోయాడు డైరెక్టర్. ఇంటర్వెల్ బ్యాంక్‌లో వచ్చే సీన్స్ మాత్రం సెకండ్ హాఫ్‌పై బజ్‌నైతే క్రియేట్ చేయగలుగుతాయి. సెకండ్ హాఫ్ మొత్తం కామెడీ అండ్ ఎమోషన్స్ పైనే డిపెండ్ అయ్యాడు. సెకండ్ హాఫ్‌లో స్టోరీని ఎంగేజ్ చేయడంలో ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుండని నాకనిపించింది. చివరికి క్లైమాక్స్‌ని చిన్న పెయిన్‌ఫుల్ ఎమోషన్స్‌తో అయితే క్లోజ్ అయితే చేశాడు. ఇక సినిమాకి ప్లస్ వచ్చేసి స్టోరీలో ఉన్న కొత్తదనం. ఇంతకుముందు చాలా హర్రర్ సినిమాలు చూసి ఉంటాం. కానీ వాటిని చూసినట్టు ఉంటూనే దీంట్లో ఇంకొంచెం కొత్తదనం అనేది మనకు సినిమాలో కనిపిస్తుంది. అలాగే కామెడీ, సస్పెన్స్, హర్రర్ ఈ 3 చాలా ప్లస్ అయ్యాయని చెప్పుకోవచ్చు సినిమాకి. వెన్నెల కిషోర్ కామెడీ అయితే మామూలుగా ఉండదు. తను వచ్చినప్పుడైతే పగలబడి నవ్వుకుంటాం. అంత ఫన్ అయితే జనరేట్ అవుతుంది తన వల్ల. సినిమా మొత్తంలో ఎక్కువ మార్కులు కొట్టేసిందంటే హీరోయిన్ వర్ష బొల్లమ్మ. తను ఉన్న కొద్దిసేపైనా చాలా బాగా యాక్టింగ్ అనేది చేస్తుంది. తన కాస్ట్యూమ్‌తో గూడా మన చూపులనైతే కట్టి పడేస్తుందని జెప్పొచ్చు. అలాగే ఇంకా రవిశంకర్ తన యాక్టింగ్ గురించి మనకు తెలిసిందే. తనకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా గూడా తను చాలా బాగా యాక్టింగ్ అనేది జేస్తాడు. అలాగే ఆ ఊర్లో గూడా ఒక పెద్దావిడ అనేది ఉంటుంది. తనొచ్చినప్పుడు గూడా సీన్స్ అయితే చాలా బాగా వచ్చాయి. తను చెప్పే డైలాగ్ డెలివరీ గాని చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఇంకా మ్యూజిక్ విషయానికొస్తే అటు బీజీఎంతో గాని, ఇటు పాటలతో గాని చాలా బాగా కుట్టాడు మ్యూజిక్ డైరెక్టర్. ఇంతకుముందు రిలీజ్ అయిన పాటలను చూసుకుంటే చాలా బాగా హిట్ అయ్యాయి. ఆ పాటల వల్ల గూడా ఈ సినిమాపై కొంచెం బజ్‌నైతే క్రియేట్ చేయగలిగాయి. అంతేకాకుండా ఇటు బీజీఎం తీసుకున్నా గూడా ఈ బీజీఎంతో గూడా సస్పెన్స్ సీన్స్ అయితే ఏవైతే ఉంటాయో ఈ బీజీఎం వల్ల సినిమాకి ఇంకొంచెం ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇంకా మైనస్ విషయానికొస్తే ఏ సినిమా తీసుకున్నా సినిమా మొత్తం హీరో పైన డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఈ సినిమాలో గూడా మూవీ మొత్తం సందీప్ కిషన్ పైనే ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. కానీ హీరో యాక్టింగ్ మాత్రం పైపైన చేసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. యాక్చువల్‌గా తను యాక్టింగ్ అలాగే ఉంటుంది. కానీ తను ఏవైతే ఎమోషన్ సీన్స్ చేస్తాడో చూసే ప్రేక్షకులకనేది ఎక్కువ కనెక్ట్ అవ్వలేదు అక్కడక్కడ. తను ఇంకొంచెం డెప్త్‌గా యాక్టింగ్ చేస్తే బాగుండన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే పర్సనల్‌గా. అలాగే వైవ హర్ష గూడా తను చాలా బాగా కామెడీ అయితే జనరేట్ చేయగలడు. కానీ ఈ మూవీలో ఎక్కువగా అంత కామెడీ రాలేదు తన నుంచి. మరి డైరెక్టర్ అంతే చెప్పాడా? లేదా తను ఇంత పెర్ఫార్మ్ చేశాడో తెలీదు. ఎప్పుడైతే వెన్నెల కిషోర్ వస్తాడో పగలబడి నవ్వుకునేంత కామెడీ జనరేట్ అవుతుంది. కానీ వైభ హర్ష మాత్రం అంత రాలేదు. చేశాడు పర్లేదు బాగానే. కానీ తను చేయగలిగినంత కామెడీ అయితే రాలేదు తన నుంచి.
ఇంకా సెకండ్ హాఫ్‌లో హర్రర్ సస్పెన్స్ లేకపోవడం అదొక మైనస్. ఫస్ట్ హాఫ్‌కే పరిమితం చేశాడు. ఈ సస్పెన్స్, హర్రర్ అనేది. సెకండ్ హాఫ్‌లో ఆ హర్రర్ టైమ్‌లో భయపడినంత ఫీలింగ్ అయితే రాదు సెకండ్ హాఫ్‌లో. సినిమాని ఓవరాల్‌గా డైరెక్టర్ బ్లాక్ బస్టర్‌కి దగ్గరగా తీసుకెళ్ళి హిట్‌కి దగ్గరగా అయితే నిలిపేశాడని చెప్పుకోవచ్చు. డెఫినెట్‌గా మూవీ అయితే ఏ ఎక్స్‌పెక్టేషన్ లేకుండా వెళ్ళండి. ఖచ్చితంగా ఎంజాయ్ అయితే చేస్తారు. డైరెక్టర్ అయితే ఒక కొత్త స్టోరీతో ప్రేక్షకులకు ఒక మంచి స్టోరీని ఇవ్వాలనే ప్రయత్నం అయితే చేశాడు. ఇంకా ఈ వీక్‌లో వేరే సినిమాలు గూడా ఏవి లేకపోవడంతో అది గూడా ఈ సినిమాకి ప్లస్ అయ్యే అవకాశం అయితే ఉంది. తీసి పారేసే సినిమా అయితే గాదు. చూడొచ్చు ఖచ్చితంగా. ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ వచ్చేసి 3-3.50. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా మూవీ వచ్చేసి. మరొక వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అంతవరకు మీ రామ్ సైనింగ్ ఆఫ్.